यो व्हाट्सअप गाइस वेलकम बैक टू అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం కారిడార్ క్రికెట్ ఆడుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము టాస్ చేసినాము, 6 గెలిచాడనమాట. నేను బౌలింగ్, తను బ్యాటింగ్. సో బౌలింగ్ అయితే ఇక్కడ కనిపించదు అనమాట, కారిడార్ చిన్నగా ఉంది కాబట్టి. సో మీరు బ్యాటింగ్ ఎలా చేస్తాడో చూడండి. Yo guys, ఇప్పుడు మనకి ఫస్ట్ బాల్ వేస్తున్నాడు అన్నమాట. మీకు ఇప్పుడు నేను ఏ బాల్ వేసానో మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి. And if you are a team Om, please like, and if you are team Arnav, please subscribe. So guys, నిన్న చెప్పినట్టే మనం కొత్తగా స్టార్ట్ చేసుకుంటున్నాం. మీకైతే ఒకటి చెప్పడం మర్చిపోయినాం గైస్. మేమైతే ఇప్పుడు 2 ఓవర్ మ్యాచ్ ఆడబోతున్నాం అనమాట. ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి 2 ఓవర్ మ్యాచ్ అనమాట. సో మీరు చూస్తుంది. Sorry guys, let's please take your popcorn and enjoy. సో గైస్, మనకైతే ఇప్పుడు బాల్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. మనకి చాలా కష్టంగా తీసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ సరిగ్గా లైటింగ్ కూడా లేదు, అంటే ఇక్కడ స్పాట్ లైట్ ఒకటి ఉంటుంది, అక్కడ వస్తుంది. నీకు బాల్ కనిపించట్లేదు చెప్పరా? రేపు పేపర్ నీకు ఆడడం రాదు రేపు. నీకు ఆటం రాకు. చూద్దాం, బౌలింగ్ వేసినప్పుడు చూద్దామా? ఫస్ట్ బాల్ అవుతాం, చూద్దాం. చూద్దాం. చూసారా గైస్, ఓన్లీ డిఫెన్స్ ఆడుతున్నాడు అనమాట. షార్ట్స్ కొట్టడానికి రాదనమాట మనకి. సో గైస్, మనం ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ డిఫెన్స్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత అలాగా యాజ్ వి గెట్ క్యారీ ఆన్ బాల్ మనం హిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్కి లాస్ట్ 2 బాల్స్ మిగిలి ఉన్నాయన్నమాట. చూసారు గైస్, మనం మెల్లగా డ్రైవ్ సాగుతుంటాం. ఇక్కడ కారిడార్లో బాగా ఆడకపోతే ఏమనుకోకండి గైస్. ఓ గైస్, దగ్గరగా పోలేము అనమాట. అందుకని ఎప్పుడైనా మనం ముందే బయటకు రాకూడదు గైస్, చూసి ఆడుకోవాలి. మనం బాల్ రిలీజ్ చేసేటప్పుడు చేతిలో ఉండాలి. బాల్ జడ్జ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట గైస్. ఇప్పుడైతే పోయి లెగ్ స్టంప్కి దాన్ని అవుట్ అయినాడు గైస్ వాడు. సో గైస్, మీకు ఎగ్జాంపుల్గా నేను చూపెట్టాను, మీరు నన్ను మార్క్ చేస్తారని అనుకోండి గైస్. సో గైస్, ఇప్పుడు ఇది ఫస్ట్ బాల్ లాస్ట్ బాల్ అనమాట. ప్లీజ్ ఎంజాయ్. వైట్ బాల్ అన్నమాట గైస్ ఇది. సో గైస్, మనం ఇప్పుడు ఏమి రన్స్ కోసం మేము జస్ట్ అలాగే ఎవరు మీన్స్ ప్రాక్టీస్, అంటే రాత్రి పోతాం అన్నమాట. ఫుల్ టాస్ అనమాట గైస్. నేను ఇక్కడ ఎందుకు ఫుల్ పవర్తో ఆడుతున్నానంటే మనకి ఇక్కడ బాల్స్ ఉంది కదా, అవి వైట్ బాల్స్ స్పాట్స్ పడతాయని ప్రెసిడెంట్ కంప్లీట్ చేస్తుంది. సరేపా. సో గైస్, మీకు తెలియకపోతే మేమైతే అపర్ణ సెల్యూట్లో ఉంటాం అనమాట గైస్. సో 1 ఓవర్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను స్పిన్ అయిపోతున్నాను అనమాట. సో గైస్, యాజ్ మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు మాకు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోండి. నేనైతే గైస్ ఇక్కడ కృణాల్ పాండ్యా అయిపోయాను అనమాట. కృణాల్ పాండ్యాలో బౌన్సర్స్ వేస్తున్నాను అనమాట.
సో గైస్ మనం ఇప్పుడు స్పిన్లో బ్యాక్ హిట్టింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ 5 బాల్స్ అన్నమాట గైస్. Last 3 balls. Last 3 balls. సో గైస్ మనం కరెంట్ హిట్టింగ్ అయితే స్టార్ట్ చేసాం. లాస్ట్ బాల్ ఇప్పుడు లాస్ట్ బాల్ అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సో గైస్ మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతాయి అనమాట. అయితే మనం ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో గైస్ ఈ గేమ్ అయితే మనకి ఎక్కువ సార్లు ఎవరు అవుట్ అవుతారో వాళ్ళైతే లాస్ట్ అనమాట గైస్. ఇక్కడ 4s 6s లేవు కాబట్టి. సో ఇప్పుడు నేను బ్యాటింగ్ చేయబోతున్నాను అనమాట. నేను ఒకసారి కూడా అవుట్ అవ్వద్దు. నేను ఒకవేళ 1 టైం అవుట్ అయిపోయినానంటే ఇట్ విల్ బి అ టై. ఇక్కడ సూపర్ ఓవర్ ఏముండదు అనమాట. బికాస్ ఇట్స్ కారిడార్ క్రికెట్. ఫస్ట్ ఓవర్ పేస్ వేసుకున్నాను. ఫస్ట్ ఓవర్ పేస్ వేస్తున్నాడు అనమాట. ఇదైతే యార్కర్ అనమాట గైస్. నేనైతే ఫస్ట్ 3 బాల్స్ మెల్లగా ఆడతాను అనమాట గైస్. ఇదైతే బాగా డిఫెండ్ చేసిన. లాస్ట్ 4 ఫర్ ది ఓవర్. వైట్ బాల్ అనమాట గైస్. నాకైతే ఇప్పుడు జస్ట్ మిస్ గైస్ తగ్గుతుంది. గుడ్ బాల్ బై అన్న. లాస్ట్ 3 ఫర్ ది ఫస్ట్ ఓవర్. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్కి లాస్ట్ 3 అనమాట. నో బాల్. నో బాల్. ఇంకా లాస్ట్ 3 అనమాట గైస్. ఇప్పుడు ఫ్రీ హిట్. గుడ్ బాల్ బై అన్న. లాస్ట్ 2 ఫర్ ది ఫస్ట్ ఓవర్. సెకండ్ ఓవర్ స్పిన్ చేయాల్సిందే. సో గైస్ నేను ఇప్పుడు అనమాట నా బౌలింగ్ టాక్టిక్స్ యూజ్ చేసి బౌలింగ్ చేస్తాను. టాక్టిక్స్ బ్యాట్. ఇదైతే ఇప్పుడు కనెక్ట్ అవ్వలేదు అనమాట గైస్. ఇక్కడ ఎడ్జ్లో తగ్గింది. కనెక్ట్ అయితే 6 అనమాట గైస్. వైట్. లాస్ట్ బాల్ ఫర్ ది ఫస్ట్ ఓవర్ అనమాట గైస్. నేను ఇంకా ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు అనమాట. లాస్ట్ బాల్ చేంజ్ అవుతా లేదో చూద్దాం గైస్. సో గైస్ మీకు చూసినందుకు చాలా మంచి షాట్ ఆడినారు. సో గైస్ నేను ఇప్పుడైతే స్పిన్ అయిపోతున్నాను అనమాట. ప్లీజ్ ఎంజాయ్. సో ఇప్పుడు నేను గెలవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వాట్స్ ప్లేస్ అనమాట.
అవుటా 1 or 2 or 3 కామెంట్ చేయండి గైస్. సో లాస్ట్ 5 ఫర్ అవర్ ఇన్నింగ్స్ అనమాట. అవుట్ అన్నమాట ఇది. కీపర్ పడతాడా? కీపర్ పడతాడు ఓ, కానీ ఇక్కడ మరి లో అయింది కదా, సారీ. కీపర్ లేడు ఇక్కడ, మరీ లో అయింది. ప్లస్ ఇక్కడ తగిలింది, అది లేదు. కీపర్ ఎక్కడ పడతాడు? అదైతే 6 అనమాట గైస్. ఇప్పుడు చాలా గట్టి కొట్టాను. వాడైతే ఇప్పుడు రివ్యూ తీసుకున్నాడు అనమాట. ఎంపైర్ డిసిషన్ 4 అంట. ఎంపైర్ ఇక్కడ ఎవరు లేడు, నేనే ఎంపైర్. లాస్ట్ 3 ఫర్ ద ఇన్నింగ్స్ సో గైస్, మీరు అతను ఆడి క్రేజీ షాట్స్ని చూసి అతను అవుటా కాదా, 6 or 4 కాదా చెప్పండి గైస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాడైతే స్పిన్ చేయడం వల్ల నాకు కన్ఫ్యూజన్ అవుతుందన్నమాట. వాడి బాల్ చాలా స్పిన్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 3 ఫర్ ద ఇన్నింగ్స్ అనమాట. ఇది 6 or 4 మీరు కమెంట్ చేయండి గైస్. లాస్ట్ 2 ఫర్ ది ఇన్నింగ్స్ అనమాట. నేనైతే ఇప్పటి వరకు లీడ్లో ఉన్నా. లాస్ట్ బాల్స్ నేను అవుట్ అయితే చూద్దాం గైస్. గుడ్ బాల్ బై ఆర్మీ అనమాట. చాలా స్పిన్ అయింది ఈ బాల్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పిన్ అవుతుందని. సో లాస్ట్ బాల్. ఇప్పుడు వికెట్ పడితేనైతే టై అనమాట, లేదా నేనే గెలుస్తాను. నేనైతే వికెట్కి పోతాను, చాలా ట్రై చేస్తాను. వైడ్ బాల్ అనమాట. ఇప్పుడైతే లాస్ట్ బాల్ ఫర్ ది ఇన్నింగ్స్ అనమాట. నేనైతే ఇప్పుడు డిఫెన్స్ ఆడబోతున్నాను అనమాట. ఈ బాల్ వెళ్ళి వేరే వాళ్ళ డోర్కి తగ్గింది అనమాట. సో నాట్ కౌంట్. ఐ వన్ ది మ్యాచ్. షిట్ గైస్, ఏం గైస్ ఇది? నేనైతే మ్యాచ్ గెలిచిపోయాను. లెట్స్ మీట్ టుమారో. మీకు ఇలాంటివి ఇంకా వీడియోస్ చూడాలని ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు రోజు వస్తాయి. థ్యాంక్స్ గైస్. అప్పటి వరకు బై.